అనగనగా ఒకానొకప్పుడు చాలా దూరంగా ఉన్న ఒక దేశంలో ఒక యువ జంట ఉండేవారు. వారికి పిల్లలు లేరు, కాని ఒక చిన్న పాప కావాలని వారు ఎంతో బలంగా కోరుకునేవారు. కొద్ది కాలం తర్వాత ఆ యువతి గర్భవతి అయింది. ఒకరోజు ఆమె కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు పక్కింటి తోటలో ఎంతో తాజాగా అందంగా కనిపిస్తున్న లెట్యూస్, ఒక రకమైన ఆకుకూర తోటను చూసింది. ఆ క్షణం నుండి ఆమెకు ఆ ఆకుకూరను ఎలాగైనా తినాలనే కోరిక తప్ప మరే ఆలోచన కలగలేదు. నేను ఆ లెట్యూస్ను తినకపోతే చనిపోతాను అని ఆమె అనుకుంది. ఆ కోరిక వల్ల ఆమెకు ఆకలి మందగించింది. దాంతో ఆమె బాగా చిక్కిపోయింది. తన భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక చివరికి ఒకరోజు అతడు తన భార్య పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందాడు. ఆ ఆకుకూరలు తినకపోతే ఆమె ప్రాణాలు దక్కవేమో అన్న భయంతో, నీకోసం నేను ఎలాగైనా ఆ ఆకుకూరలు లెట్యూస్ తీసుకువస్తాను అని ఆమెకు మాటిచ్చాడు. కాని ఆ పని చేయడం ప్రాణాలతో చెలగాటమని అతడికి తెలుసు. ఎందుకంటే ఆ పక్కింటి తోట యజమాని ఒక శక్తివంతమైన మంత్రగత్తె. ఆ తోట చుట్టూ అత్యంత ఎత్తైన గోడలున్నాయి. ఆ మంత్రగత్తెకు భయపడి ఆ దారిలో వెళ్లడానికే ఎవరూ సాహసించేవారు కాదు. ఇక గోడ దూకడమంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ తన భార్యపై ఉన్న ప్రేమతో అతడు ధైర్యాన్ని కూడగట్టుకుని చీకటి పడ్డాక గోడ ఎక్కి ఆ తోటలోకి దూకాడు. అక్కడ ఉన్న తాజా ఆకుకూరలను కోసుకుని గుట్టుచప్పుడు కాకుండా తన భార్య దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమె వాటిని ఎంతో తృప్తిగా ఇష్టంగా తిన్నది. అవి ఎంత రుచిగా ఉన్నాయంటే ఆ తిన్న తర్వాత ఆమెకు ఆ ఆకుకూరలపై కోరిక మరింత పెరిగింది. అవి మళ్లీ మళ్లీ తినాలనిపించింది. అతను రెండోసారి కూడా దొంగతనంగా తోటలోకి వెళ్లాడు. కాని ఈసారి ఆ మంత్రగత్తె అతడి కోసం అక్కడే ఎదురుచూస్తోంది. ఆమె కోపంతో ఇలా గద్దించింది. ఎంత ధైర్యముంటే నా తోటలోకి వచ్చి నా లెట్యూస్ ఆకులను దొంగిలిస్తావు? అసలు నా అనుమతి లేకుండా ఇలా ఎలా చేస్తావు? దీనికి నువ్వు తగిన శాస్తి అనుభవించాల్సిందే అని కేకలు వేసింది. దానికి అతను భయంతో వణుకుతూ ఇలా బ్రతిమలాడాడు. నన్ను క్షమించండి, నా భార్య గర్భవతి. ఆమెకు మీ తోటలోని ఆకులు తినాలని విపరీతంగా కోరిక కలిగింది. అవి తినకపోతే ఆమె అనారోగ్యం పాలవుతుందేమోనన్న భయంతోనే నేనిలా చేశాను. దయచేసి నన్ను మన్నించండి. అప్పుడా మంత్రగత్తె తన స్వరాన్ని మార్చి ఇలా అంది. సరే, నీ పరిస్థితి చూసి నిన్ను వదిలేస్తున్నాను. నీకు ఎన్ని ఆకులు కావాలంటే అన్ని తీసుకెళ్ళు. కాని ఒక నిబంధన, నీ భార్యకు పుట్టబోయే బిడ్డను నాకిచ్చేయాలి. ఆ పాపను నేను నా సొంత బిడ్డలా పెంచుకుంటాను. అంగీకరిస్తున్నాను. నా బిడ్డను నీకిస్తాను. భయం మరియు నిస్సహాయతతో ఆ వ్యక్తి దానికి ఒప్పుకోక తప్పలేదు. కొద్ది రోజుల తర్వాత ఆ దంపతులకు ఒక అందమైన పాప పుట్టింది. ఒప్పందం ప్రకారం ఆ మాంత్రికురాలు వెంటనే అక్కడికి వచ్చి పసిబిడ్డను తీసుకెళ్లిపోయింది. ఆ బిడ్డ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆకలితో ఏ లెట్యూస్ అయితే కోరుకుందో దాని పేరే రపుంజల్. అందుకే ఆ మాంత్రికురాలు ఆ పాపకు రపుంజల్ అని పేరు పెట్టింది. ఆ మాంత్రికురాలు ఆ అమ్మాయిని చాలా అపురూపంగా జాగ్రత్తగా పెంచింది. రపుంజల్కు 16 ఏళ్లు వచ్చేసరికి ఆమె ఒక అత్యంత సుందరమైన యువతిగా మారింది. ఆమె అందం ఎవరికీ కంటపడకూడదని ఆ మాంత్రికురాలు ఆమెను లోకానికి దూరంగా అడవి మధ్యలో ఉన్న ఒక ఎత్తైన కోటలో బంధించింది. ఆ కోటకు తలుపులుగాని మెట్లుగాని ఉండేవి కావు. పైభాగంలో కేవలం ఒక చిన్న కిటికీ మాత్రమే ఉండేది. రాపుంజల్ జుట్టు చాలా పొడవుగా పట్టులా మెరుస్తూ బంగారు వర్ణంలో ఉండేది. ఆ మాంత్రికురాలు కోటపైకి వెళ్లాలనుకున్నప్పుడు కింద నిలబడి ఇలా పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ బంగారు జుట్టును కిందకు వదులు, ఇది నీ తల్లిని. వెంటనే రాపుంజల్ తన పొడవైన జుట్టును ఆ చిన్న కిటికీ ద్వారా కిందకు వేసేది. ఆ జుట్టును పట్టుకుని మాంత్రికురాలు కోటపైకి ఎక్కేది. ఇలా చాలా ఏళ్లు గడిచాయి. రాపుంజల్ ఆ కోటలోనే ఒంటరిగా పెరుగుతూ మధురమైన పాటలు పాడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలో వేటకు వచ్చిన ఒక యువరాజు రాపుంజల్ పాడుతున్న పాటను విని పరవశించిపోయాడు. ఆ గొంతు ఎక్కడి నుండి వస్తుందో వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఎత్తైన కోటను చూశాడు. కాని లోపలికి వెళ్లడానికి దారి లేకపోవడంతో అక్కడే పొదల్లో దాక్కుండి గమనించసాగాడు.
అప్పుడు మాంత్రికురాలు వచ్చి పిలవడం, రాపుంజల్ తన జుట్టును కిందకు వదలడం చూసి ఆశ్చర్యపోయాడు. మాంత్రికురాలు వెళ్ళిపోయిన తర్వాత యువరాజు కూడా అదే విధంగా కోట కింద నిలబడి పిలిచాడు. రాపుంజల్ జుట్టు కిందకు వెయ్యగానే అతను ఆ జుట్టు సహాయంతో పైకెక్కాడు. రాపుంజల్ మొదటిసారి ఒక మగవాడిని చూసి భయపడింది. కాని యువరాజు పద్ధతి, అతని మాటలు ఆమెకు నచ్చాయి. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ కోట నుండి దిగడానికి మార్గం ఏముందో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆమెకొక మంచి ఐడియా వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ కోటకు వెళ్ళినప్పుడు ఒక ముక్క వస్త్రాన్ని తీసుకువస్తుండేవాడు. రాపుంజల్ ఆ ముక్కలను కలిపి ఒక నిచ్చెన తయారు చేసుకుంటోంది. ఒకరోజు రాపుంజల్ పెద్ద తప్పు చేసింది. పొరపాటున ఆమె నోటి నుండి ఒక మాట జారిపోయింది. అమ్మా, ప్రిన్స్ నా జుట్టుపై నీకన్నా వేగంగా ఎక్కుతున్నాడు అని అన్నది. ఆ సమయంలో ఆ మాంత్రికురాలికి అనుమానం వచ్చి ఆమెపై అరుస్తూ, నీవు నన్ను మోసం చేశావా? నేను కేవలం నీ రక్షణ కోసం ప్రయత్నించాను అని గట్టిగా చెప్పింది. మాంత్రికురాలు కోపంతో రాపుంజల్ అందమైన బంగారు జుట్టుని కత్తిరించి ఆమెను మనుషులు లేని ఒక ఎడారి ప్రాంతానికి పంపేసింది. ఆ రాత్రి రాపుంజల్కి బదులుగా ఆ మాంత్రికురాలే కోటలో ఉండి ప్రిన్స్ కోసం ఎదురుచూసింది. కాసేపటి తర్వాత కోట కింద నుండి ప్రిన్స్ పిలుపు వినిపించింది. రాపుంజల్, రాపుంజల్, నీ బంగారు జుట్టును కిందకు వదులు, నేను ప్రిన్స్ని. అప్పుడు కోటలో ఉన్న ఆ మాంత్రికురాలు తాను కత్తిరించిన రాపుంజల్ జుట్టును కిందకు వేసింది. లోపల ఏముందో తెలియని ప్రిన్స్ ఆ జుట్టు పట్టుకుని పైకెక్కాడు. తీరా పైకి వెళ్లాక అక్కడ రాపుంజల్కి బదులు ఆ మాంత్రికురాలు కనిపించింది. ప్రిన్స్ భయపడి వెనక్కి తగ్గడంతో కోటపైనుండి కింద పడిపోయాడు. కింద ఉన్న ముళ్ళు గుచ్చుకోవడంతో అతనికి కళ్ళు కనిపించకుండా పోయాయి. కళ్ళులేని ఆ ప్రిన్స్ తన రాపుంజల్ కోసం వెదుకుతూ అడవిలో మొక్కలు, పండ్లు తింటూ తిరిగాడు. చివరికి చాలా కాలం తర్వాత రాపుంజల్ ఉన్న ఎడారికి చేరుకున్నాడు. బతికుండగానే అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. అతనికి ఒక మధురమైన పాటి వినిపించింది. ఆ స్వరం ఎవరిదో అతను వెంటనే గుర్తుపట్టాడు. అది రాపుంజల్ గొంతు. అతను ఆ అందమైన స్వరం వినిపిస్తున్న దిశగా నడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అతను రాపుంజల్, రాపుంజల్, రాపుంజల్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. రాపుంజల్ కూడా ఆ రాకుమారుడి స్వరాన్ని గుర్తుపట్టింది. నా రాకుమారుడు అని అరుస్తూ ఆమె అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. చివరికి వారు ఒకరినొకరు కలుసుకున్నారు. రాపుంజల్ అతన్ని చూడగానే ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుంది. చివరకు వారు ఒకరినొకరు కలుసుకున్నారు. రాపుంజల్ కన్నీళ్లు, రాకుమారుడి కన్నీళ్లు కలిసిపోయాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ రాకుమారుడు కళ్ళు తెరిచాడు. అతనికి మళ్లీ చూపు వచ్చింది. ఇది చూసి రాపుంజల్ ఎంతో సంతోషించింది. వారిద్దరూ కలిసి రాకుమారుడి రాజ్యానికి బయల్దేరారు. రాపుంజల్ మరియు రాకుమారుడు చేతిలో చెయ్యి వేసుకుని ఎడారిని వనక్కి వదిలి ప్రయాణం మొదలుపెట్టారు. ఇసుక మెల్లగా పచ్చికగా మారుతూ చుట్టూ పూలు వికసించసాగాయి. చూపు తిరిగి వచ్చిన రాకుమారుడు ధైర్యంగా ముందుకు నడిచాడు. ఉదయపు సూర్యకాంతిలో వారి ప్రయాణం ఆశతో నిండిపోయింది. వారు పచ్చని అడవులు, విస్తారమైన మైదానాల గుండా సాగారు. చెట్లపై పక్షులు కిలకిలలాడుతూ రంగురంగుల సీతాకోక చిలుకలు వారి చుట్టూ ఎగిరాయి. గాలికి రాపుంజల్ పొడవైన జుట్టు అలలలా ఊగుతూ వారి ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చింది. మధ్యలో వారు మెల్లగా ప్రవహించే ఒక నదిని దాటారు. నీటిలో ఆకాశం ప్రతిబింబిస్తూ మెరుస్తోంది. కొండల మధ్య నడుస్తూ రాకుమారుడు రాపుంజల్కు చెయ్యి ఎచ్చి రాళ్లపై అడుగులు వేయించేవాడు. వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒక కొండపై నిలబడి వారు దూరంగా కనిపిస్తున్న అద్భుతమైన రాజ్యాన్ని చూశారు. ఎత్తైన కోట, ఎగిరే జెండాలు, సూర్యకాంతిలో మెరుస్తున్న గోపురాలు చూసి వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఇక తమ గమ్యం చేరువలో ఉందని వారు గ్రహించారు. చివరికి వారు రాజ్య ద్వారాల వద్దకు చేరుకున్నారు. గార్డులు గౌరవంగా ద్వారాలు తెరిచారు. చుట్టూ పూల అలంకరణలు, ఆనందంతో నిండిన వాతావరణం కనిపించింది. రాపుంజల్ మరియు రాకుమారుడు చిరునవ్వులతో రాజ్యంలోకి అడుగుపెట్టారు. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star.
what you are. Look how it shines. In the night, Twinkle, twinkle, little star, how wonderful.